వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. తలలు వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి. మీ నామాన్ని ఘనపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి వాక్యాన్ని గమనిద్దాం. యోహాను వ్రాసిన 2వ పత్రిక 7వ వచనం నుండి వాక్య ధ్యానం. యోహాను యేసుక్రీస్తు యొక్క శిష్యుడు. యోహాను అపోస్తలులు 12 మందిలో ఆఖరణ మరణించినవాడు. యేసుక్రీస్తు మరణం తరువాత యోహాను 50 సంవత్సరాలు పైగా జీవించినవాడు. టైటస్ అనేటువంటి రోమన్ గవర్నర్ యూదులను ప్రపంచవ్యాప్తంగా చెదరగొట్టి దేవాలయం పడగొట్టాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ నాడు ప్రారంభమైన సంఘం యెరూషలేములో, యూదయాలో, సమరయాలో విస్తరించటం ప్రారంభించింది. యెరూషలేము, యూదయ, సమరయ ప్రాంతాలు యేసు ప్రభు స్వయంగా నడయాడిన ప్రాంతాలు. అక్కడ సంఘాలు సులువుగానే ఏర్పడ్డాయి. వారికి యేసు క్రొత్త కాదు. సువార్త సర్వలోకానికి ప్రకటించబడాలి అనేది దేవుని యొక్క చిత్తము. కనుక సువార్త సర్వలోకానికి వెళ్ళవలసి ఉండగా యూదులు మరియు కొందరు అన్యజనులు రక్షించబడుచు వారికి ఉన్న సమస్తం సమిష్టిగా పెట్టుకొని వారు ప్రతి వారి అవసరత కొరకు ఖర్చు పెట్టుకుంటూ సౌఖ్యంగా ఉన్నారు. అప్పుడు దేవుడు రోమా గవర్నర్ టైటస్ను పంపాడు. లేఖనము నెరవేరాలి కదా, ఈ దేవాలయమును మీరు చూస్తున్నారు కదా, రాతి మీద రాయి నిలబడని కాలం వస్తుంది అని ప్రభు చెప్పారు కదా, అది నెరవేరాలి. కనుక సువార్త లోకమంతటికి వెళ్ళాలి అంటే ఎక్కడికక్కడే ఎవరికి వారే కూర్చొని ఉంటే సాగదు. అందుకే రోమా గవర్నర్ టైటస్ని ప్రభు అనుమతించాడు. దేవాలయం పడగొట్టేశారు. యూదులతోటే యూదుల యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టించాడు. యూదులలో క్రైస్తవులు చెదిరిపోయారు. విశ్వాసులైనటువంటి వారంతా కూడా యెరూషలేము నుండి పారిపోవాల్సి వచ్చింది దూర ప్రాంతాలకి. అలాగా సువార్త వ్యాపకం ఇతర ప్రాంతాలకు వెళ్ళటం ప్రారంభించింది. ఇది మనందరం తెలుసుకోవలసినటువంటి బైబిల్ చరిత్ర. అలాగున ఇతరులకు, అన్యులకు, ఇతర ప్రాంతాలకు సువార్త వ్యాపింపచేయబడుతున్న తరుణంలో కూడా యోహాను వృద్ధుడు, అపోస్తలుడు సజీవుడిగా కొన్ని ప్రత్యేకమైనటువంటి
ఉత్తరాలు 1, 2, 3 ఉత్తరాలు రాశాడు. ఏర్పడిన సంఘం కొరకు ఉత్తరం రాశాడు. యోహాను యొక్క రచనలు 5 బైబిల్లో. 66 పుస్తకాల్లో 5 పుస్తకాలు న్యూ టెస్ట్మెంట్లో యోహాను అపోస్తలుడు వ్రాసినవే. యోహాను సువార్త, 3 పత్రికలు మరియు ప్రకటన గ్రంథం. యోహాను లేకుండా సువార్తలు ముగియవు. యోహాను లేకుండా న్యూ టెస్ట్మెంట్ ముగియదు, ప్రకటన లేకుండా. యోహాను తాను యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వపు రుజువులు తన సువార్త ద్వారా తెలియచేశాడు. మిగిలిన 3 సువార్తికులు సమదృక్పథ సువార్తలు, సినాప్టిక్ గాస్పల్స్. కానీ యోహాను ప్రత్యేకంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని రుజువు చేయటానికి సువార్త రాశాడు. దేవుని ప్రేమ మానవుల మధ్య నడిచింది అని చెప్పటానికి యోహాను సువార్త రాశాడు. అందుకే యేసు జననాన్ని గురించి కానీ, బాల్యాన్ని గురించినటువంటి విషయాలు కానీ, ఆయన పరిచర్యలో ఆయన ప్రసంగాలను గురించి కానీ, ఆయన అద్భుతాలు మిరకల్స్లో చాలా విషయాలు కానీ యోహాను రాయలేదు. యోహాను యేసుక్రీస్తు ప్రభువును దేవుని కుమారునిగా పరిచయం చేస్తూ ఆయనలో ఉన్నటువంటి దైవత్వపు రుజువులు, ఆయన దేవుని వాక్యము, దేవుని కుమారుడు, ఆత్మ, ఆయన పరిశుద్ధాత్మను పంపించువాడు అనేవి రుజువవటానికి ఆయన కావలసిన సమాచారం అంతా రాసుకుంటూ వచ్చాడు. ఆ యోహాను ఆ నేపథ్యంలో తాను జీవించుచూ ఉన్నటువంటి కాలంలో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలోనికి బయలుదేరారు. ఇది ప్రభువు యొక్క పునరుద్ధానం తరువాత పునరుద్ధానాన్ని గూర్చినటువంటి వ్యతిరేకతలు, ఇన్కార్నేషన్ను గూర్చినటువంటి వ్యతిరేకతలు ఆనాడే యూదులలో ఉండేవి. అవి ప్రబలాయి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెను అని ఒప్పుకొనని వంచకులు, ఒప్పుకొనని బోధకులు. యోహాను వారిని వంచకులు, డిసీవర్స్, వారిని వంచకులుగా పోల్చాడు, డిసీవర్స్గా పోల్చాడు. వంచకుడు అంటే మోసగాడు అని అర్థం. మోసం చేసేవాడు తెలివిగా ఉంటాడు, మోసపోయేవాడు తెలివి తక్కువగా ఉంటాడు. వంచకుడు తెలివితేటలతో ఉంటాడు. వంచకుడు బైబిల్ని తెలివిగా వక్రీకరిస్తాడు. తన విధానంలో, తన సిద్ధాంతాలతో, వివిధ రకాల భావజాలాలతో. కానీ యేసుక్రీస్తు నరావతారిగా రావటాన్ని తృణీకరించినప్పుడు అది పరిశుద్ధాత్మ ప్రేరితం కాదనేది అర్థమైపోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసికి, వింటున్నారా, యేసుక్రీస్తు ఎవరు అనేది తానే బోధిస్తాడు. యేసుక్రీస్తుని దేవుడు అనేది ఆయనే బోధిస్తాడు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రభువు తాను పరలోకమునకు వెళ్ళి పరిశుద్ధాత్ముణ్ణి తండ్రి యొక్క వాగ్దానంగా పంపించాడు. ఆ వాగ్దానము ఎవరైతే పొందుతారో విశ్వాస మూలంగా వారికి మాత్రమే క్రీస్తును గుర్చిన జ్ఞానము అర్థమవుతుంది. కనుక ఈ లోకంలో అక్షరార్థంగా మాట్లాడు అనేక కపట బోధకులు బయలుదేరతారు.
దే డీవియేట్ ద పీపుల్ ఫ్రమ్ ద ఒరిజినల్ ట్రూత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నిజమైనటువంటి సత్యము నుండి మనుషులను వెలుపటికి నడిపిస్తారు. కనుక బైబిల్ గ్రంథం ఆత్మశక్తి చేత, ఆత్మ ప్రేరణ చేత, ఆత్మ అర్థములతో వ్రాయబడింది. దానిని భౌతికమైనటువంటి కల్చర్తో ముడిపెట్టి ఎక్స్ప్లెయిన్ చేయటానికి ప్రయత్నించినప్పుడు వాక్యము అపార్థానికి గురి అవుతుంది. వాక్యము అపార్థానికి గురి అవుతుంది. కనుక యేసుక్రీస్తు శరీరధారి, యేసుక్రీస్తు శరీరమును ధరించినవాడు, యేసుక్రీస్తు యొక్క ఉనికి శరీరములోనికి రాక పూర్వము ఉన్నది. అది వాక్యమై ఉన్నది, అది దేవుడై ఉన్నది, అది దేవుని యొద్ద ఉన్నది అనేటువంటి జ్ఞానము ఎవరైతే బోధించరో వారు వంచకులు, వారు బయలుదేరారు. అనేకులు అన్నాడు, నాట్ లిమిటెడ్, మెనీ పీపుల్, మెనీ ప్రీచర్స్, మెనీ డిసీవర్స్, మెనీ రాంగ్ టీచర్స్. కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వపు రుజువులను ఎవరు అంగీకరించడం లేదో వారే వంచకులు, వారి బోధలే వంచన బోధ, డిసీట్ఫుల్ టీచింగ్స్. వాళ్ళకు జాగ్రత్త పడమన్నాడు. ఆ వంచకుడు క్రీస్తు విరోధి, ఆ వంచకుడు క్రీస్తు విరోధి గనుక మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకోక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా ఎవరో వచ్చి చూడరు, మిమ్మలను మీరు భద్రం చేసుకోవాలి, మిమ్మలను మీరు భద్రం చేసుకోవాలి. తన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఇదే యోహాను అంటాడు, దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రము చేసుకున్నవాడు. తనను భద్రం చేసుకోవాలి తానే. ఇది యోహాను చెబుతున్నాడు. మీరు జాగ్రత్త పడండి, పూర్ణ ఫలం పొందేట్లు జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఉండటానికి చూసుకోండి. వంచకులు బయలుదేరి ఉన్నారు. ఇవాళ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభువు కౌంటర్ చేయబడినంతగా ఎవ్వరూ చేయబడరు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వము విషయమున ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకంగా మాట్లాడే వారి శాతం నమ్మిన వారి కంటే కూడా అత్యధికంగా ఉంది. అర్థమవుతుందా? కాబట్టి క్రీస్తు యొక్క విరోధి చెడగొట్టువాడు. మీరు వాడి బోధ వలన మీ విశ్వాసమును, మీ పూర్ణ ఫలమును చెడగొట్టుకోవద్దు, పాడు చేసుకోవద్దు. కనుక డాక్ట్రినల్గా క్రైస్తవునికి చాలా ప్రాధాన్యత ఉన్నది. సిద్ధాంతపరమైన విషయంలో క్రైస్తవుడు ఖచ్చితముగా ఉండవలెను. ఏ బోధ పడితే ఆ బోధ కాదు, ఏ వ్యాఖ్యానము పడితే ఆ వ్యాఖ్యానము కాదు, ఏ బోధ పడితే ఆ బోధను నమ్మ వీలు లేదు. చాలామంది ఇవాళ దోపిడీ దొంగల వలె బయలుదేరారు. దేవుని సేవకుడు మనీ రిలేటెడ్ మినిస్ట్రీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అని అంటే, మనీ ఆధారితమైన పరిచర్య కొరకున్నాడు అని అంటేనే వాడు అబద్ధ బోధకుడు. వాడే సరి అయిన సత్య సిద్ధాంతానికి తూట్లు ముడుస్తాడు.
ఒక క్రైస్తవ బోధకుడు డబ్బు ఆర్జించాలి అంటే ఒకటే మార్గం, సిద్ధాంతాన్ని తిలోదకం ఇవ్వటమే, వదిలిపెట్టేసుకోవటమే. ఒక రాంగ్ డాక్ట్రిన్, ఒక రాంగ్ కల్ట్ ప్రజెంట్ చేయటానికి విస్తృతమైనటువంటి సపోర్ట్ వస్తుంది. ఆ మధ్యన కొన్ని పుస్తకాలు వచ్చాయి, చాలా పెద్ద పెద్ద పుస్తకాలు, ప్రింటెడ్ ఇన్ యుఎస్ఏ. తెలుగు భాష పుస్తకాలు కూడా ఆ ప్రాంతంలోనే ప్రింట్ అయినాయి, వెనక్కి వచ్చాయి. పాల్ సి జోంగ్ అనే రచయిత పేర ఆ పుస్తకాలు వచ్చాయి. అవి చాలా అర్థవంతంగా, అందమైనదిగా, పుస్తకం 400 పేజీలు, 350 పేజీలు, లైట్ వెయిట్తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ముద్రించబడ్డాయి. అవి ఒక్కొక్క సెట్ వచ్చేటప్పటికి 10 పుస్తకాలు, 12 పుస్తకాలు, చాలా పెద్ద పెద్ద పుస్తకాలు, గ్రంథాలు ఒక్కసారిగా ఉచితంగా ఇచ్చేసేటప్పటికీ క్రైస్తవ సంఘాలు ఎగబడ్డారు. సరే, నా మిత్రుడు ఒక ఆయన ఆ పుస్తకాల్లో ఒక పుస్తకం నా దగ్గరికి తెచ్చాడు. ఆ బుక్ చూస్తేనే వెంటనే దాన్ని మన బుక్ షెల్ఫ్లో పెట్టుకోవాలనిపిస్తుంది. ఆ బుక్ తీసుకుని క్రీస్తు రక్తము చేత కాక నీటి బాప్తిస్మము చేత రక్షణ అనే సిద్ధాంతంతో రాశారు ఆ పుస్తకం. లేవీకాండములో బలులు ఇచ్చేటువంటి వారు ఏ విధంగా అయితే బలిపశువు తల మీద చేయి పెట్టి ట్రాన్స్ఫర్ ఆఫ్ సిన్స్ అవుతాయని నమ్మారో, ఆ విధంగా నీటి బాప్తిస్మం ద్వారా పాపక్షమాపణ దొరుకుతుందనేది రాసుకొచ్చాడు. ఎన్నో ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలను అడగదొక్కారు. అలాంటి పుస్తకాలు విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఉచితంగా. అదే ఒక మంచి పుస్తకం 2 పేజీలు ముద్రించాలంటే ఆర్థికంగా ఎంతో ఇబ్బంది అవుతుంది, ఎవరు పట్టించుకోరు. సత్య సిద్ధాంతాన్ని ప్రకటించాలి అంటే నోబడీ విల్ సపోర్ట్. అదే అబద్ధపు మోసపు సిద్ధాంతాలను ప్రచురం చేస్తామంటే ప్రపంచవ్యాప్తంగా నిధులిచ్చే వాళ్ళు అత్యధికంగా ఉంటారు. అందుకనే వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ చాలా రకాలైనటువంటి కల్ట్స్ని డినై చేస్తూ వాళ్ళను క్రైస్తవ్యంలో కలపటానికి ఒప్పుకోలేదు. కాబట్టి క్రీస్తు విరోధి విశ్వాసులు పూర్ణ ఫలం పొందకుండా ఉండేటట్లుగా తమ యొక్క బోధను భంగపరచడానికి, వారి పొందిన బోధను అభ్యంతరపరచడానికి పూనుకుంటాడు. దేర్ టార్గెట్ ఈజ్ నాట్ జెంటైల్స్, దేర్ టార్గెట్ ఈజ్ బిలీవర్స్. ఇటువంటి వంచక బోధకులు క్రైస్తవుల ఇళ్ళకి వెళ్తారు, ఆల్రెడీ బిలీవర్స్కి సువార్త చెబుతామని వెళతారు. దట్ ఈస్ ద సింగిల్ సైన్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దెమ్. పేరు సువార్తే వాడతారు, దేవుడు ఒక్కడే అని వాడతారు. యేసుక్రీస్తు నరుడయ్యాడు అంటేనే రకరకాల అపార్థాలు తెస్తారు. యేసుక్రీస్తు నర అవతారం బైబిల్ చెబుతోంది. అది నమ్మకుండా చేయటానికి దేవుడు చెప్పిన వాక్యంలో నుండే కొన్ని విషయాలు తీసుకొని బోధించి యత్నిస్తారు. అట్టి వంచకుడు క్రీస్తు విరోధి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. వెరీ సింపుల్ అండి. నీవు నమ్మిన సిద్ధాంతమే నీవు దేవునితో ఉన్నావా లేవా అనేది నిర్ధారించేది. సో ద క్రిస్టియన్ డాక్ట్రిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే పెద్ద పెద్ద సంస్థలు వారి వెబ్సైట్స్ ఇచ్చినప్పుడు వారి బిలీఫ్స్, వారి కోర్ బిలీఫ్స్, వారు డాక్ట్రిన్ ఇస్తారు. అందరితో సహవాసం చేయరు.
క్యారిస్మాటిక్స్తో బాప్టిస్ట్ పీపుల్ అందుకే సహవాసం చేయరు. సహోదరుడా, సహోదరి, విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను విశ్వాసము ద్వారా హృదయములో వరముగా పొందుకుంటాడు అనే దాన్ని వ్యతిరేకించి క్యారిస్మాటిక్స్ అవుట్పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్టర్ ద కన్వర్షన్, ఆఫ్టర్ ద బ్యాప్టిజం చెప్తారు. దాన్ని బైబిల్ సిద్ధాంతం ఒప్పుకోలేదు. అందుకనే బైబిల్ నమ్ముతున్నాము అని చెప్పుకున్న వారందరూ పరలోకానికి వెళ్ళిపోతారు అనుకోబాకండి. బైబిల్ని నమ్ముతున్నారు, అందులో ఒక సిద్ధాంతం ఉన్నది, యేసుక్రీస్తు నరావతారి అయిన దేవుడు. దాన్ని నమ్మిన వాడే వెళ్తాడు. లేకపోతే తండ్రిని ఎరుగిన వాడే, కుమారుణ్ణి వాడు ఎరుగిన వాడే, అంగీకరించిన వాడుగానే ఉంటాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. చెప్పిన వాడు దుష్టుని క్రియలో పాలు భాగస్థుడైపోతాడు. అందుకనే కొన్ని ప్రత్యేక సంఘాల్లో జాగ్రత్త కొరకు కొన్ని అనౌన్స్మెంట్స్ ఇస్తారు. బీ కేర్ఫుల్, డోంట్ అలౌ అదర్ ప్రీచర్స్ దాన్ అవర్ అసోసియేషన్ ఆర్ అవర్ ఫెలోషిప్స్. మనకు సంబంధించినటువంటి దైవజనులు కాక మరెవరిని అనుమతించవద్దు, వారు దేని నిమిత్తం మీ యొద్దకు వస్తున్నారో. అది సార్వత్రికంగా అబ్జెక్షన్గా ఉన్నప్పటికీ కూడా ఆ జాగ్రత్త తల్లిదండ్రులు బిడ్డల పట్ల తీసుకునే జాగ్రత్తగా కనిపిస్తుంది. గుర్తించారా నా మాట? కనుక భక్త సింగార్ గ్రూప్లో కానీ ఎల్ఈఎఫ్లో కానీ వేరొక ప్రీచర్స్ని వాళ్ళు అలౌ చేయరు. అలాగే మెయిన్ లైన్ చర్చెస్లో ఆర్డైన్డ్ ప్రీచర్ని తప్ప, యాంగ్లికల్ ఆర్డైన్డ్ని తప్ప మరొకరిని పుల్పిట్ ఎక్కించరు. తర్వాత వచ్చిన పరిస్థితులను బట్టి అక్కడక్కడ కనిపిస్తున్నా కూడా వారి సిద్ధాంతం అది. వారు దాన్ని టెస్ట్ చేసిన తర్వాత కానీ పుల్పిట్ షేర్ చేయరు. సహోదరుడా, సహోదరు, ఇబ్బిడి ముబ్బిడిగా ఇండిపెండెన్స్ రావటం ఒక క్రైస్తవ సంఘ క్రమశిక్షణ నియంత్రణలో వైఫల్యానికి ప్రధాన కారణమైపోయింది. ఎవరు పిలుపును బట్టి వచ్చారో, ఎవరు ప్రేరణ బట్టి వచ్చారో, ఎవరు జీవనోపాధి కొరకు వచ్చారో, ఎవరు మోసపూరితంగా వచ్చారో వ్యత్యాసం తెలియటం లేదు. తెలియకుండా అయిపోయింది. కారణం ఏంటి? వారికి అర్థం కాలేదు. కనుక విశ్వాసి రక్షించబడిన వాడు అల్టిమేట్గా అయిపోయింది అనుకో, అది బిగినింగ్, అది ఎండింగ్ కాదు. రిసీవింగ్ ద సాల్వేషన్ బై గ్రేస్ అండ్ త్రూ ఫెయిత్ ఈజ్ ద బిగినింగ్ ఫర్ ద బిలీవర్స్ లైఫ్. ఇట్స్ నాట్ ద ఎండ్. కనుక రక్షించబడిన వాడు వాక్యములో ఎదగాలి, దేవుని గూర్చిన అనుభవ జ్ఞానములో ఎదగాలి, దేవుని కుమారుడైన క్రీస్తుతో సహవాసంలో ఎదగాలి. అలా ఎదగకుండా, అనుభవాలను జీవితంలో జీర్ణించుకోకుండా విశ్వాసంలో నిలబడటం చాలా కష్టం, అసాధ్యం. కాబట్టి కొంతమంది రక్షించబడిన వెంటనే పుల్పిట్ ఎక్కాలని చూస్తారు. నేను గతంలో చెప్పాను, 9 గంటలకు బాప్తిస్మం, 11 గంటలకు ప్రసంగం. 9 గంటలకు బాప్తిస్మం తీసుకున్నాడు ఒక యవనుడు, 11 గంటలకు ప్రసంగం చేశాడు. ఇట్స్ నాట్ అలౌడ్ ఇన్ క్రిస్టియన్ డిసిప్లిన్. క్రైస్తవ పరమైన క్రమశిక్షణలో ఇట్టివి సంభవించకూడదు. కనుక బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే రక్షించబడి ఓపెన్ చేస్తారో వారు మూలపాఠాలు నేర్చుకోవాలి, సిద్ధాంతములను తెలుసుకోవాలి, దేవుని గురించిన వివరణ తెలుసుకోవాలి, పరలోకాన్ని గురించి తెలుసుకోవాలి, భూమిని గురించి తెలుసుకోవాలి,
పాపాన్ని గురించి తెలుసుకోవాలి, మరణం అంటే ఏంటో తెలుసుకోవాలి, తీర్పు అంటే ఏంటో తెలుసుకోవాలి, రక్షణ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి, రాకడంటే ఏమిటో తెలుసుకోవాలి, దేవదూతలంటే ఏమిటో తెలుసుకోవాలి. ఏమీ తెలియకుండా 4 పచ్చి మాటలు నేర్చుకొని, వింత మాటలు నేర్చుకొని, బైబిల్ చేతబట్టి బోధలు పూనుకుంటే సులువుగా పతనం అయిపోతారు. జాగ్రత్త. అపవాది యేసుక్రీస్తు ప్రభువును వాక్యము చేత శోధించాడు. వాక్యము యొక్క 2 రెక్కల కోణం ఎరగకపోతే పడిపోతాం. నాతో దేవుడు ఇలా మాట్లాడాడు అని ఎవరైనా అంటే అది వాక్యం ప్రకారం ఉన్నదా లేదో చూసుకొని వినాలా. నాకు దేవుడు చెప్పేశాడు అంటే ఎట్ట కుదురుద్ది? అర్థం చేసుకోండి మిత్రులారా. పరిశుద్ధ లేఖనాలు సిద్ధాంతమును గూర్చి జాగ్రత్త పడమన్నాయి. అపోస్తలుల బోధను అంగీకరింపక కొనసాగుచున్నటువంటి వాడు తండ్రిని ఎరుగిన వాడు, దేవుణ్ణి ఎరుగినటువంటి వాడు. అపోస్తలుల బోధ యందు నమ్మకం ఉంచి కొనసాగుతున్నవాడు దేవుని ఎరిగి ఉన్నవాడు, తండ్రిని ఎరిగి ఉన్నవాడు. దైవ సంకల్పాన్ని విశ్వసింపాలి. మత విశ్వాసాలకు, మనోభావాలకు సంబంధించింది కాదు బైబిల్. కోపం తెచ్చుకోవద్దు నా మాటకి. మత విశ్వాసాలకు, మనోభావాలకు సంబంధించింది కాదు బైబిల్. సిలువను ఎవడో విరగ్గొట్టాడనో, లేకపోతే బైబిల్ని చింపేశాడనో తగువ పెట్టుకోవటానికి క్రైస్తవ్యం, నిజ క్రైస్తవ్యం, బైబిల్ ప్రకారం ఉన్న క్రైస్తవ్యం సిద్ధంగా లేదు. అది కాదు దాని యొక్క గమ్యం. మత క్రైస్తవ్యం గొడవ పెట్టుకుంటుంది, మత క్రైస్తవ్యం ధర్నా చేస్తుంది, మత క్రైస్తవ్యం కోర్టుకు పోతుంది. కానీ నిజ క్రైస్తవ్యం ఆధ్యాత్మికంగా సమస్యను గురించి విశ్లేషించి ఆచరిస్తుంది. కాబట్టి నిజ క్రైస్తవ్యం వేరు, మత క్రైస్తవ్యం వేరు. నిజ క్రైస్తవ్యంలో సిద్ధాంతమును గ్రహించి పాటిస్తున్న వాళ్ళే ఉంటారు. మత క్రైస్తవ్యంలో అందరూ ఉంటారు. కట్నం తీసుకునే వాళ్ళు ఉంటారు, లంచం తీసుకునే వాళ్ళు ఉంటారు, తాగేటువంటి వాళ్ళు ఉంటారు, వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు, అబద్ధికులు ఉంటారు, మోసగాండ్లు ఉంటారు. అది మత క్రైస్తవ్యం. బిబిలికల్ స్టాండర్డ్స్లో నేను చెప్పినవన్నీ, లోకపరమైన ఇష్యూస్ అన్నీ కలిగిన వారు మత క్రైస్తవ్యంలో ఉంటారు. సాగర్ గారు మా మనోభావాలను కించపరుస్తూ మాట్లాడారంటే నేనేం చేయలేను, నేను చెప్పింది సత్యం. కనుక ఒక క్రైస్తవ సంఘాన్ని వాక్యపు వెలుగులో పరీక్షించినప్పుడు ఉండవలసినటువంటి, కనపడవలసినటువంటివి కనపడనప్పుడు అక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే క్రీస్తు యొక్క బోధ అని అన్నాడు. అట్టి అబద్ధ బోధకుని చేర్చుకోవద్దు, శుభమని చెప్పవద్దు. అందరూ అబద్ధ బోధకుని అనలా బైబిల్లో, కొందరు బయలుదేరారు అని అన్నాడు. కనుక అందరినీ పరీక్షించకుండా ఎవరిని నమ్మద్దు అన్నాడు. పరీక్షించి తెలుసుకోవాలి. అనేక సంగతులు రాయాలి, రాయలేక, రాయటానికి కాగితం మీద రాయటానికి మనసు లేక మిమ్మల్ని కలుసుకొని ముఖాముఖిగా చూసి మరీ మాట్లాడాలని అనుకుంటున్నాను నేను. సహోదరి, పిల్లలు నీకు వందనాలు చెబుతున్నారు. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు అంటే, అందుకనే ఇక్కడ సహోదరి అనే పదం, అమ్మ అనేటువంటి పదం, పెద్ద అనేటువంటి పదం సంఘానికి, సంఘంలో ఉన్నటువంటి అపోస్తలత్వానికి వాడాడు అని భావించారు. సహోదరి పిల్లలు అంటే వేరొక స్థలములోని క్రీస్తు యొక్క సంఘములోని పిల్లలు అనే భావన అన్నమాట అని చెప్పారు. నీ సహోదరి పిల్లలంటే అక్కడ సంఘాన్ని స్త్రీలింగంలో పోల్చి
అమ్మ అన్న, సహోదరి అన్న, ఆమె పిల్లలు అన్న, సంఘము మరియు విశ్వాసులు అనేది అభిప్రాయంగా భావించారు. వందనాలు చెబుతున్నారు, వందనాలతో ముగిస్తున్నాడు. రేపటి వాక్య ధ్యానం యోహాను రాసిన 3వ పత్రిక ధ్యానిద్దాం. ఇంకా మనం 2 అధ్యాయాలు, యోహానులో 1 అధ్యాయము, యూదాలో 1 అధ్యాయం పూర్తి చేస్తే ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోతాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం వినబిడ్డలను దీవించము. యేసు నామాన్ని అడుగుచున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.